ఆదోని జిల్లా ఏర్పాటుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీమతి బుట్టా రేణుక గారు మద్దతు తెలియజేశారు. రాయలసీమ పశ్చిమ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రజల డిమాండ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపింది. ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 12వ తేదీన ఆదోనిలో ఏర్పాటు చేసిన శిబిరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త మాజీ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక గారు భారీ జనసందోహంతో హాజరై సంఘీభావం వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు నుండి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో నేతల ఆధ్వర్యంలో ఆదోనికి చేరుకున్నారు. ఎమ్మిగనూరులోని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు సమర్పించిన అనంతరం శ్రేణుల వాహనాలు వరదల ఆదోనికి బయలుదేరాయి. బుట్టా రేణుక గారు, బుట్టా ప్రతుల్ గారి నేతృత్వం వహించిన ఈ ర్యాలీ ఆదోని పట్టణంలో బహుళ క్యాడర్ పాల్గొనడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శిబిరంలో శ్రీమతి బుట్టా రేణుక గారు మాట్లాడుతూ రాయలసీమ పశ్చిమ ప్రాంత అభివృద్ధి అవకాశాలు ఇంకా అనేకం ఉన్నప్పటికీ పరిపాలనా విభజన లోపంతో ఈ ప్రాంతాలు ఇప్పటికీ వెనకబడిపోయాయని పేర్కొన్నారు. ఆదోని, మంత్రాలయం, ఆలూరు, ఎమ్మిగనూరు వంటి మండలాలు విస్తారమైన జనాభా కలిగి ఉన్నప్పటికీ కర్నూలుకు దూరంగా ఉన్న కారణంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందటం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాలు రాష్ట్రంలో అక్షరాస్యతలో అత్యంత వెనుకబడిన మండలాలకు చెందుతాయని, కోసిగి, హొలగుంద, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు వంటి ప్రాంతాల్లో చదువు, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయం సదుపాయాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలన పునర్వ్యవస్థీకరణ తప్పనిసరి అని నాయకులు అభిప్రాయపడ్డారు. ఆర్డీఎస్, గుండ్రేవుల, పులికనుమ వంటి ప్రాజెక్టులు సక్రమంగా అమలు చేస్తే సాగునీరు, త్రాగునీరు సమస్యలు గణనీయంగా తగ్గుతాయని వారు పేర్కొన్నారు. రాయలసీమ పశ్చిమ ప్రాంతంలో కరువు, వలసలు, నిరుద్యోగం వంటి సమస్యలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాంతీయ ప్రజలకు సమీపంలోనే పరిపాలన అందే విధంగా ఆదోనిని జిల్లాగా ప్రకటించడం అత్యవసరమని నాయకులు భావించారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించాలంటే జిల్లా స్థాయి పరిపాలన అవసరం ఉన్నదని వారు వివరించారు. ప్రజల దీర్ఘకాలిక కోరికను, ప్రాంత అభివృద్ధి అవసరాన్ని, వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ప్రాంతీయ ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా ప్రభుత్వం స్పందించవలసిన సమయం వచ్చిందని వారు అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా ఆదోనిని జిల్లాగా చేయాలని కోరుకుంటారు. 17 రోజులుగా ఈ రోజు వీళ్ళందరూ కూడా నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ రోజు డ్రైవర్లు కూడా మద్దతు, ఆటో డ్రైవర్లు అందరూ కూడా మద్దతు తెలుపుతూ ఈ రోజు నిరాహార దీక్షలు కూర్చోవడం జరిగింది. అంటే ప్రజలలో ఎంత బలంగా ఆదోని జిల్లా కావాలని ఉందో ఒక్కసారి కూటమి ప్రభుత్వం ఈ విషయాలను గమనించాలి. అంతేకాకుండా మరి వీటన్నిటికీ కూడా సెంట్రల్ గా మధ్యలో ఉంటుందని ఆలేకల్ల దగ్గర మరి మెడికల్ కాలేజ్ కూడా పెట్టడం జరిగింది. ఎవరికన్నా ఏదైనా జబ్బు వస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి, మెడికల్ కాలేజ్ అంటే హాస్పిటల్ కూడా ఉంటుందని కర్నూలు దాకా పరిగెత్తే అవసరం లేకుండా ఇక్కడే ఈ 5-6 నియోజకవర్గాలకి అనుకూలంగా ఉంటుందని ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక హాస్పిటల్ ని అలాగే ఒక మెడికల్ కాలేజ్ ని కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ప్రైవేటైజేషన్ చేసింది. అది కూడా వ్యాపారం చేసుకునే దానికి ఈవేళ ప్రజలను పట్టించుకోకుండా వ్యాపారానికి వాళ్ళు ముందడుగు వేశారంటే ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించి ఒకప్పటి ఆదోని అప్పుడు అనేవాళ్ళు మేము చిన్నప్పుడు ఆదోని అంటేనే సెకండ్ బాంబేని, అంత మంచిగా ఇక్కడ వ్యాపారం జరిగేది. మరి అట్లాంటప్పుడు రాయలసీమకి పశ్చిమ ప్రాంతమైన ఈ భాగాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఆదోని జిల్లాగా చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా కూటమి ప్రభుత్వం పరిశీలించి మళ్ళీ ఒకసారి పునరాలోచించి ఆదోనిని జిల్లా చేయాలి. మెడికల్ కాలేజీని కూడా ఏదైతే మనకి ఆరేకల్లులో ఉందో ఆ మెడికల్ కాలేజీని కూడా ప్రభుత్వమే రన్ చేయాలని, ప్రభుత్వమే దానిని రన్ చేస్తూ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చాలా బలంగా ఈ రోజు 700-800 మంది అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. వాళ్ళకి సాయన్న ఆదోనిలో ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరిని కూడా
ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తూ సాయాన్ని అందరినీ కలుపుకొని వెళ్తాడు. ఈ రోజు వీళ్ళందరికీ కూడా అన్న మాట ఇవ్వడం జరిగింది. ఎన్ని రోజులైనా కూడా మేము మీ అందరికీ కూడా బలంగా మేము మద్దతిస్తాము, మీకు సపోర్ట్ గా ఉంటాము. పార్టీలకి అతీతంగా ప్రజలందరము ఒక్కటై మన హక్కుల్ని సాధించుకోవాలనేసి ఇవాళ అన్న కూడా బలంగా చెప్పడం జరిగింది. మరి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను, అందరము ఒక్క దాటి పైన వెళ్తే ఎవరు ఏం చేయలేరు. అందరం సపోర్ట్ చేస్తే దిగి వస్తుంది అనేసి ఆశిస్తున్నాను. మరి ఈ రోజు వీళ్ళందరికీ కూడా ఎమ్మెగనూరు కార్యకర్తలు, ప్రజలు, ఎమ్మెగనూరు నుంచి వచ్చిన అందరూ కూడా ఈ రోజు మీ అందరూ కూడా సంఘీభావం తెలియజేస్తున్నారు. ఒకవేళ కూటమి ప్రభుత్వంలో కనుక వీళ్ళు కనుక ఆదోని డిస్ట్రిక్ట్ చేయకపోతే మా ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ లో ఉన్న అన్ని నియోజకవర్గాలందరం కూడా వెళ్ళి జగనన్న దగ్గర మేము రిక్వెస్ట్ చేసుకొని ఆదోనిని జిల్లాగా సాధించుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం.